హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మేము 0-500 సబ్‌స్క్రైబర్స్‌ని 3 వీక్స్‌లో ఎలా రీచ్ అయ్యామో చెప్తాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మే 9న మా ఛానెల్‌లో ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాం. మే 9న అప్‌లోడ్ చేశాం. సో, 31 మే కల్లా మాకు 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. సో, మేము అప్‌లోడ్ చేసిన ఫస్ట్ వీక్‌లో చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. చాలా డిసప్పాయింట్ అయ్యాము. కానీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కంటెంట్ బావుంటే వ్యూస్ వస్తాయని, సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారని. సెకండ్ వీక్ నుండి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గి ఇంకా యూట్యూబ్‌లో వ్యూస్ ఎలా పెంచుకోవాలి, సబ్‌స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అని చాలా వీడియోస్ చూసాం. అందరూ సెట్టింగ్స్ మార్చండి, అక్కడ మార్చండి, ఇక్కడ మార్చండి చెప్పారు. కానీ అవేం మాకు వర్కౌట్ అవ్వలేదు. సో, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆహ్, ఆలోచించాం. అసలు ఏం చేస్తే బావుంటుందని. అప్పుడు మాకొక ఐడియా వచ్చింది. కొలాబ్ ఆప్షన్ యూజ్ చేద్దామని. ఇంకొకటేంటంటే సెకండ్ ఐడియా వాయిస్ ఓవర్ చేద్దామని. సో, ఇప్పుడు మీరిక్కడ మా షార్ట్స్‌లో చూస్తే మనకి శివ ఆహ్, రుద్రాష్టకంలో మేము కొలాబ్ చేసాం. ఇది సచేత్ పరంపర. ఈయన ఒక పాపులర్ సింగర్. వీళ్ళ వైఫ్, ఇతను పాడుతూ ఉంటారు. సో, మేము ఈళ్ళది కొలాబ్ చేసి చేయడం వల్ల మాకు చాలా వ్యూస్ వచ్చాయి. చాలా సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో, మీకు నేనొకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు ఈ కొలాబ్ వీడియోకి మీరు చూడండి 8.8K వ్యూస్‌కి 90 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. అలాగే మన చాగంటి గారి వాయిస్ ఓవర్ తన యూజ్ చేయడం వల్ల 43 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. చాగంటి గారి వాయిస్ ఓవర్‌లో అనదర్ వీడియో దీనికి 46 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ఇలాగా మల్టిపుల్ వీడియోస్ మేము చేసాము ఛానెల్‌లో. మే 25థ్ నుంచి మేము కొలాబ్ అండ్ వాయిస్ ఓవర్ యూజ్ చేయడం మొదలుపెట్టాం. మీరు చూస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాము. లాస్ట్ 11 వీడియోస్ అవే చేసాము. సో, లాస్ట్ 11 వీడియోస్‌కే మాకు ఆల్మోస్ట్ 350 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. సో, మేము స్టార్ట్ చేసిన 3 వీక్స్‌లోనే 500 సబ్‌స్క్రైబర్స్‌ని పొందాము. మీకు నేను కొలాబ్ ఎలా యూజ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా యూజ్ చేయాలని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం కొలాబ్ ఆప్షన్ చూద్దాం. సో, నేనొక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి 1.9 మిలియన్ లైక్స్ ఉన్నాయి. వ్యూస్ చూడండి 34 క్రోర్స్ ఉన్నాయి. సో, ఇలాంటి ఒక మంచి వీడియో తీసుకొని దాన్ని కొలాబ్ చేసామనుకోండి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో, నేను క్లిక్ చేశాను. కొలాబ్ మీద క్లిక్ చేశాను అండ్ వీడియో డ్యూరేషన్ చూడండి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కిందన 30 సెకండ్సా, 40 సెకండ్సా అప్స్ టు 60 సెకండ్స్. సో, నేను ఒకసారి డన్ మీద క్లిక్ చేశాను. ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయ్యాక మనం రేర్ కెమెరా మన మొబైల్ బ్యాక్ కెమెరా ఎనేబుల్ అవుతుంది. సో, వన్స్ కెమెరా ఎనేబుల్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చంటే ఏదైనా వీడియోని రికార్డ్ చేయొచ్చు. లేదంటే సెల్ఫీ ఆన్ చేసుకొని మనం ఈ వీడియోకి లిప్ సింక్ ఇవ్వచ్చు. లేదంటే హెడ్ నోడ్ చేయొచ్చు. అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేశానంటే నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోని నా మొబైల్‌లో ఇంకొక మొబైల్‌లో ప్లే చేస్తున్నాను. ప్లే చేసి ఇలాగా రికార్డ్ చేస్తున్నాను. సో, మనం ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ ఈ షార్ట్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ 10 సెకండ్స్ వరకు రికార్డ్ చేసి స్టాప్ చేసేసాను. స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వస్తది కదా! చూడండి. ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో, టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ రెడీ ఫర్ అప్‌లోడ్ అనమాట. ఇప్పుడు రెడీ అయింది చూడండి. యెస్. ఇక్కడ మనం ఏం చేయాలి? మన టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ట్యాగ్స్ ఏమైనా పెట్టుకోవాలి. మేజర్ థింగ్ ఏంటంటే లొకేషన్ ఇండియా అని ఇవ్వండి. సో, లొకేషన్ ఇండియా అని ఇస్తే యూట్యూబ్ అల్గారిథమ్ మన వీడియోని ఇండియా మొత్తం పబ్లిష్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ కొలాబ్ ఆప్షన్ యూజ్ చేయడం. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి సౌండ్ ఉంది కదా! మనం ఈ సౌండ్‌ని యూజ్ చేసి అసలు ఎంతమంది ఎన్ని వీడియోస్ చేశారో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే 4.6 మిలియన్, 440K చాలా వీడియోస్ ఉన్నాయి. సో, మంచిగా ఎళ్ళాయి. మనం కూడా ఏం చేద్దాం? ఈ సౌండ్‌ని యూజ్ చేసుకుందాం. ఈ సౌండ్‌ని యూజ్ చేసుకొని 2 ఆప్షన్స్‌లో మనం వీడియో చేయొచ్చు. ఒకటి రికార్డ్ చేయొచ్చు డైరెక్ట్‌గా మొబైల్ నుంచి. ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా! రికార్డ్ బటన్. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే సేమ్ ఇందాకలాగే మొబైల్‌లో ప్లే అవుతున్న వీడియోని రికార్డ్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మన మొబైల్ గ్యాలరీలోకి వెళ్ళి, ఆ గ్యాలరీలో మీకు నచ్చిన మీరు ఏదైతే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. అంతే ఇక్కడికొచ్చేస్తుంది. సో, మీ వీడియో ప్లే అవుతుంది. ఆ సౌండ్ కూడా ప్లే అవుతుంది.
ఆ సౌండ్ వల్ల మీ వీడియోకి మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మేము మంచి వ్యూస్ పొందాం. చాగంటి గారి వాయిస్ మేము మల్టిపుల్ షార్ట్స్‌లో యూజ్ చేసాము. మంచి వ్యూస్ వచ్చాయి. ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ. ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేయడం వల్ల మేము 500 సబ్‌స్క్రైబర్స్‌ని తెచ్చుకున్నాం. కొలాబ్ అండ్ వాయిస్ ఓవర్. మీరు కూడా ఈ 2 ఆప్షన్స్ ట్రై చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. డోంట్ లూజ్ ద హోప్. మనలాంటి బిగినర్ యూట్యూబర్స్‌కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేశాము. ఈ వీడియో స్ట్రగల్ అవుతున్న బిగినర్ యూట్యూబర్స్‌కి రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మనలాంటి చాలామంది యూట్యూబర్స్‌కి ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేస్తాను. ఒకసారి విజిట్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మేము ఈ టూల్స్ ఏ టూల్స్ యూజ్ చేసి ఈ వీడియోస్ చేసామో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ టూల్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాము. ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంక సెలవు. మళ్ళీ